మనం ఇప్పుడు గోవిందరాజు గుట్టలో ఉన్నాం. నమస్తే అండి. అమ్మా చెప్పండి. బాగున్నారా? అంతా బాగే తల్లి. ఏం పేరు? నా పేరు వరియుల శ్రీనివాస స్వామి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. అవునమ్మా. ఏ ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ వార్డులో అనేది? మా వాడలో అయితే ఇప్పటివరకు చాలా అభివృద్ధి జరిగింది. మాకు ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ అన్న గారు ఎమ్మెల్యే అయిన కాడ నుండి మరి దాదాపు మా ఏరియాలో అయితే చాలా అభివృద్ధి జరిగింది. నేను చాలా చూశాను. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది మరి? సూపర్. నిజంగా మళ్ళీ కేసీఆర్ వస్తే ఇవన్నీ కూడా అమలు పరుస్తారు అనుకుంటున్నారా? దీంతో ఆపేస్తారు అనుకుంటున్నారా? తప్పకుండా అమలు పరుచుతారు. గతంలో కూడా మరి కేసీఆర్ గారు తెచ్చేటువంటి మేనిఫెస్టోను ఎన్నో అమలు చేశాడు. ఈ సూత చేశాడు. మాకు నమ్మకం ఉన్నది కంపల్సరీ. కాంగ్రెస్ బీజేపీ కూడా అనేక అమల్లోకి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అంటున్నారు. మరి వాళ్ళకు ఓటేస్తారా లేదంటే బీఆర్ఎస్కి ఓటేస్తారా? మేమైతే బీఆర్ఎస్కే ఓటేస్తామండి. ముఖ్యంగా ఎందుకంటే అభివృద్ధి గతంలో కూడా మరి కేసీఆర్ గారు అదే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఉన్నారు కాబట్టి మరి మళ్ళీ మేము ఈసారి కేసీఆర్కే ఓటేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో అన్నీ కూడా అమలు చేసి మాకు లబ్ధి చేకూరుతారనే ఉద్దేశంతో కంపల్సరీ మళ్ళీ మేము ఈసారి కేసీఆర్ కేసి భారీ మెజార్టీ కేసీఆర్ కేసి మరొక్కసారి కేసీఆర్ ప్రభుత్వం రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేసీఆర్ని చూసి ఓటేస్తారా లేదంటే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? ముఖ్యంగా ఇది సందిగ్ధంలో ఇస్తున్న ప్రశ్న, కానీ కాకపోతే కేసీఆరే కదండి, మూలం అయితే కేసీఆరే. మరి కేసీఆర్ గారు ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే కేసీఆర్ వల్లే కదా. మరి కేసీఆర్ ప్లస్ మాకు మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి ఏదైనా కానీ కేసీఆర్ తోటి కొట్లాడి తీసుకొచ్చి ఎన్నో నిధులతోటి ఇప్పుడు మనకు ఇప్పుడు రాబోతున్న రోజుల్లో మనకు కలెక్టరేట్ అయింది, ఇప్పుడు బస్టాండ్ నిర్మాణం అయితే, ఇప్పుడు ఇంటిగ్రేట్ మార్కెట్ జరిగింది. ఇప్పుడు మనకు మరొకటి ఏంటంటే మనకు ఇప్పుడు మెడికల్ సూత మనకు పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఇవన్నీ రావాలి అని అంటే మన నన్నపల్లి నరేందర్ అన్న గారు పోయి అక్కడ కేసీఆర్ని అడుగుతున్నాయి కదా. కాబట్టి కేసీఆర్ ప్రధానం, తర్వాత మాకు నరేంద్ర అన్న ముఖ్యం. గోవిందరాజు గుట్ట ఇదివరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా? మన అన్న నన్నపల్లి నరేంద్ర అన్న ఎమ్మెల్యే అయిన కాంచి మొన్ననే దాదాపు ఒక 30 లక్షల రూపాయలతో కూడా చుట్టూ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మెట్ల నిర్మాణం అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలి. మా గోవిందరాజు గుట్ట మీ భక్తులు వస్తున్నారు అని అంటే దాని ముఖ్య కారణం కూడా మన నన్నపల్లి నరేంద్ర అన్న గారు. ఆయన ఆధ్వర్యంలో మా గోవిందరాజు గుట్ట చాలా అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మా అన్నగారిని మళ్ళీ మేము గెలిపించుకోవడం వల్ల మేము ముఖ్యంగా మా గోవిందరాజస్వామి గారిని కోరుకునేది ఒకటే, మా స్థానిక ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ అన్న భారీ మెజార్టీతో గెలవాలి. రాబోయే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్యులు కావాలని మా గోవిందరాజస్వామి మేము అందరం ఇక్కడ వేడుకుంటున్నాం తల్లి. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? ఎస్ చంద్రమౌళి, సిరవేణి చంద్రమౌళి. ఏం చేస్తూ ఉంటారు? మేము బట్టలు అమ్ముకుంటామమ్మా. అంటే ఎక్కడ మీది? ఇదేనా లోకల్? వరంగల్. ఇప్పుడు మీ వార్డులో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి జరిగింది? మనకు రోడ్లు కావచ్చు, నల్లలు కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి జరిగింది? నల్లలు బాగానే వస్తున్నాయి, రోడ్లు బాగానే వేశారు, మంచి జరిగింది మాకు అంత వాడలో. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి ఓటేస్తారు? దగ్గరకు వచ్చేది బాగుంది, సంతోషం మాకు. ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గంలో నన్నపల్లి నరేందర్ వస్తే అభివృద్ధి అనేది చేస్తాడా లేదా ఇంతటితోనే ఆగిపోతుందని భావిస్తున్నారా? ఎందుకట్లా భావిస్తాను, ఇంతకుముందు బాగా చేశాడు, ఇంకా అతనే వస్తే ఇంకా బాగా ప్రోత్సహించి బాగా చేయాలని కోరుకుంటా ఉండే. అధికారంలోకి బీజేపీ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? అన్ని కాంపిటీషన్ బరాబర్ ఉన్నాయమ్మా. ఓటేసే వాళ్ళ సంగతి మనం చెప్పలేము. ఏదైనా మా అభిప్రాయం చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు ఏం కాంపిటీషన్ ఉన్నా బీజేపీకి లేదు, టీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంది. మెయిన్ టీఆర్ఎస్ కాంగ్రెస్, ఆ రెండిట్లో ఏదైతే నువ్వెంతగానే ఉన్నారు, ఎవరేం తక్కువ లేరు తల్లి, అందరూ బరాబరే ఉన్నారు. కానీ గెలిచేది మాత్రం నన్నపల్లి నరేందర్ గారు గెలుస్తారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? దానిపై అభిప్రాయం అంటే ఇప్పుడు తగ్గించితే బాగుంటాయి. మాలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బాగుంటారు. గ్యాస్ కానీ కొంచెం కరెంటు కానీ ఇంటి పని నల్ల పని కానీ కొంచెం తగ్గించాలి సార్, జర పెద్ద మనసు చేసుకొని. ఎవరు సీఎం గారు ఇప్పుడు అధికారంలోకి వస్తే తగ్గిస్తారంటవా? తగ్గిస్తారని వాళ్ళు అంటారు, మేము కూడా తగ్గించాలని కోరుకుంటా ఉండేము. మనం ఇప్పుడు ఇంటర్నెట్ షాప్లో ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. పేరు? కృష్ణ అండి. ఏం చేస్తుంటారు? మేము ఇక్కడ రన్ చేస్తూ ఉంటాం ఇంటర్నెట్ షాప్, జిరాక్సెస్ అండి. ఎలా ఉంది మరి? ఇక్కడ ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది. ఎలా ఉంది మీ డివిజన్లో అభివృద్ధి అనేది? అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే జరుగుతుందండి, బాగానే జరుగుతుంది. ఈలోపే మొన్ననే రీసెంట్గా ఈ రోడ్స్ అన్నీ వేశారు, ఫ్రంట్ సైడ్ రోడ్ కూడా పడింది. సో అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడిట్లో ఏది విన్నర్ అవుతుంది? మూడు అయితే పోటాపోటీగా నడుస్తున్నాయి ఇక్కడ. కానీ
ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ రావడానికి అయితే ఎక్కువ సానుకూలత ఉంది.